మొత్తం ఎలక్టోరల్ రోల్ సెప్టెంబర్లో పబ్లిష్ అయితే మొత్తం దాని మీద స్టడీ చేసి అందులో 56 లక్షల ఓట్లు రకరకాల పారామీటర్స్తో డూప్లికేట్ ఓట్లు డబుల్ ఓట్లుగా నమోదై ఉన్నాయి అని చెప్పి లెక్కలు తేల్చినాం. One individual having 2 votes using same voter ID. Voters of invalid age. Duplicate votes where voter name, father, husband name, house number, age and gender are the same. Ila rakarakaala categories lo voters who have both in Andhra Pradesh and in Telangana. Ila rakarakaala categories lo 56 లక్షల ఓట్లను ఆ టైంలో మేము ఐడెంటిఫై చేసి కోర్టులో కేసు వేసినాం. కోర్టులో కేసేసి 24 పెన్ డ్రైవ్లు కోర్టులకు సబ్మిట్ చేసినాం. సిఈసికి రిపోర్ట్లు ఇచ్చినాం. సిఈసికి మేము రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఆశ్చర్యకరం ఏంటంటే సిఈసికి మేము రిపోర్ట్లు ఇచ్చి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఇవన్నీ మారుస్తారు, ఇవన్నీ మార్పు జరుగుతాయి, ఇవన్నీ యాక్షన్ తీసుకుంటారు అని అనుకుంటే, ఎంక్వైరీ చేసి వెరిఫై చేస్తారని అనుకుంటే, వెరిఫై చేయకుండా యాక్షన్ తీసుకోకుండా ఏకంగా జనవరి వచ్చే నాటికి అవి ఇంకా 3 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లు పెరిగాయి. 59,16,000 ఓట్లకు చేరినాయి. అప్పుడు మేము మళ్ళీ జనవరిలో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ను మళ్ళీ వెళ్ళి కలిసి ఎలక్షన్ కమిషన్కు మళ్ళీ స్వయంగా నేను రిప్రజెంట్ చేసి మళ్ళీ ఒకసారి వాళ్ళకు 24 పెన్ డ్రైవ్లు మళ్ళా వాళ్ళకి ఇచ్చి 59 లక్షల ఓట్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి మళ్ళా ఇచ్చి ఇన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు గత 2 సంవత్సరాలుగా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వచ్చినాం. వచ్చిన తర్వాత దాంట్లో భాగంగానే దాని ఫాలో అప్ యాక్షన్గా ఫామ్ 7s కూడా ఫిల్అప్ చేసి ఎలక్షన్ కమిషన్కు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఫామ్ 7 అంటే ఏంది? ఇక్కడ దొంగోట్లు ఉన్నాయా, వెరిఫై చేయండి, ఎంక్వైరీ చేయండి, వచ్చి చూడండి, చూసిన తర్వాత ఎంక్వైరీ మీరు చేసిన తర్వాత ఇది దొంగ ఓటు అని చెప్పి తేలితే, ఇది తప్పు అని తేలితే ఆ ఓటు తీసేయండి అని. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనికి మేము సహకరిస్తూ ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్కి సంబంధంలో, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధంలో ఇట్స్ కాశీ జ్యుడిషియల్ అథారిటీ. ఈ కార్యక్రమం మేమే కాదు, విఘ్నత గల ప్రతి ఒక్కరూ చేయాలి. విఘ్నత గల ప్రతి పేపరు, ప్రతి టీవీ ఛానల్ కూడా చేయాలి. ఈ రకంగా ఫామ్ 7 ఫిల్అప్ చేయాలా, ఈ రకంగా ఫామ్ 6 ఫిల్అప్ చేయాలా, ఈ రకంగా మీకు ఏదైనా ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో మీరు కనుక్కోవాలా. 1950 అనే నెంబర్కు మీరు ఎస్ఎంఎస్ చేయాలి. మీ ఎపిక్ నెంబర్ను, ఓటర్ ఐడి కార్డులో ఉన్న మీ ఎపిక్ నెంబర్తో మీరు ఎస్ఎంఎస్ చేయాలి. చేసిన వెంటనే మీరు ఓటర్ అవునా కాదా అన్న సంగతి మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు ఓటర్ కాకపోతే ఫామ్ 6 ఫైల్ చేయాలా. డూప్లికేట్ ఓట్ ఏదైనా ఎక్కడైనా మీకు కనిపిస్తే దాన్ని ఫామ్ 7 ఫిల్అప్ చేయాలి అని చెప్పి ఇవన్నీ మనం ఎడ్యుకేట్ కూడా చేయాలి ప్రజలను. ఇది ఒక డ్యూటీ ఆఫ్ ఎనీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎలక్టోరల్ రైట్స్ను ప్రజల దగ్గరికి తీసుకొని పోయే కార్యక్రమం. కానీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎంక్వైరీ జరగకూడదని, దీని మీద ఎంక్వైరీ జరిగితే దొంగ ఓట్లు ఊడబెరికే కార్యక్రమాలు జరుగుతాయని ఏం చేస్తా ఉన్నారండి చంద్రబాబు నాయుడుకు భజన పాడేందుకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఇంకా ఎల్లో మీడియా వీళ్ళంతా కలిసి ఏం చేస్తా ఉన్నారు? అదేదో తప్పన్నట్టు. అసలు తప్పు ఎక్కడ జరిగింది తెలుసా? తప్పు ఎక్కడ జరిగిందని ప్రశ్నించాల్సింది పోయి. తప్పు ఎక్కడిది? ఇది తప్పు కాదు. ఫామ్ 7 ఫైల్ చేయడం తప్పు కాదు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం తప్పు కాదు. దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేయమని, వెరిఫై చేయమని చెప్పి అడగడం తప్పు కాదు. 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు. 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన, ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చంద్రబాబు నాయుడు ప్రొక్యూర్ చేయడం తప్పు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ ప్రొక్యూర్ చేయడం తప్పు. సామాన్య ప్రజలకు సంబంధించిన ఓటర్ ఐడికి సంబంధించిన కలర్ ఫోటోస్ మాస్టర్ కాపీ తీసుకోవడం తప్పు. ఇవన్నీ థెఫ్ట్, సైబర్ క్రైమ్స్. ఇవన్నీ
ప్రైవేట్ వ్యక్తులు కానీ, ప్రైవేట్ మనుషులు కానీ, ప్రైవేట్ కంపెనీలు కానీ ఎవరి దగ్గర కూడా ఈ డేటా ఉండకూడదు.